నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఏపీ ప్రభుత్వం గజరాజుల సంరక్షణ విషయంలో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. మనుషులకు ఆధార్ కార్డు ఏ విధంగానైతే ఒక గుర్తింపుగా ఉంటుందో అదే తరహాలో కుంకి ఏనుగులకు కూడా ప్రత్యేక గుర్తింపు కార్డులను రూపొందిస్తోంది. దీనికోసం అధికారులు ఇప్పటికే చిత్తూరు జిల్లా పలమనేరు కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న 6 కుంకి ఏనుగుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి DNA టెస్టుల కోసం డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపారు. ఈ DNA రిపోర్ట్స్ ఆధారంగా ఏనుగుల వంశవృక్షం, వాటి హెల్త్ ప్రొఫైల్ వంటి పూర్తి వివరాలను నిక్షిప్తం చేస్తారు. భవిష్యత్తులో ఈ ఏనుగులకు ఏవైనా జెనెటిక్ సమస్యలు వచ్చినా, అత్యవసరంగా మెడికల్ ట్రీట్మెంట్ అందించాల్సి వచ్చినా ఈ రికార్డులలోని వివరాలు డాక్టర్లకు ఎంతో సహాయపడతాయి. కేవలం గుర్తింపు కోసమే కాకుండా వాటి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ఈ డిజిటల్ డేటా ఒక కవచంలా పనిచేస్తుంది. రాష్ట్రంలో అడవి ఏనుగుల దాడులు పెరిగి రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో కుంకి ఏనుగుల అవసరాన్ని గుర్తించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిని ఏపీకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన స్వయంగా కర్ణాటక ప్రభుత్వ పెద్దలతో, అటవీ శాఖ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపి అక్కడి ప్రభుత్వం నుంచి 6 అనుభవం ఉన్న కుంకి ఏనుగులను రాష్ట్రానికి తీసుకువచ్చేలా ఒప్పందం కుదుర్చుకోవడంలో ముఖ్య భూమిక పోషించారు. ఫలితంగా వినయ్, రంజన్, జయంత్, దేవ, అభిమన్యు, కృష్ణ అనే 6 రాటుదేలిన కుంకి ఏనుగులు రాష్ట్రానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఇవి అటవీ ప్రాంత సరిహద్దుల్లో కాపలాగా ఉంటూ జనావాసాల్లోకి అడవి ఏనుగులు రాకుండా అడ్డుకుంటున్నాయి. అడవి ఏనుగులను తిరిగి అడవిలోకి మళ్లించడంలో, ఆపరేషన్ గజా వంటి రెస్క్యూ ఆపరేషన్లలో ఈ కుంకీలు ఇచ్చే సహకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చాలా ఉపయోగపడుతోంది. ఈ గజరాజుల సంరక్షణ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తూ ప్రత్యేకమైన ఫుడ్, శిక్షణ పొందిన మావటిలను ఏర్పాటు చేసింది. ఒక్కో ఏనుగుకు ప్రత్యేక సహాయకులు, ట్రైనర్లను నియమించి వాటి సంరక్షణను పర్యవేక్షిస్తున్నారు. కేవలం రక్షణ కోసమే కాకుండా అటవీ మార్గాల్లో భారీ వస్తువులను మోయడానికి, కష్టతరమైన పనులను సులువుగా పూర్తి చేయడానికి ఇవి ఎంతో సహాయపడుతున్నాయి. ఏనుగుల సంరక్షణకు తీసుకుంటున్న ఇటువంటి వినూత్న జాగ్రత్తలు అటవీ ప్రాంతాల సరిహద్దుల్లో ఉండే ప్రజలకు భద్రతను ఇవ్వడమే కాకుండా ఏనుగులు మానవుల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఆధార్ తరహాలో వచ్చే ఈ గుర్తింపు కార్డులు దేశంలోనే ఒక వినూత్న ప్రయోగంగా నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు.